హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైనా ఫార్మసీ. ఈరోజు మన వీడియోలో ఎప్టైన్ 100 టాబ్లెట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఎప్టైన్ 100 టాబ్లెట్స్ యొక్క కాంపోజిషన్, యూజెస్, మెడిసిన్ పనిచేసే విధానము, అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎప్టైన్ 100 టాబ్లెట్స్ని అబౌట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. 120 టాబ్లెట్లకు గాను $236.54 ఎంఆర్పి అయితే ఉంటుంది. ఎంఆర్పి అనేది ఫ్యూచర్లో పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ యొక్క కాంపోజిషన్ చూద్దాం. ఇందులో పెనిటాయిన్ 100 mg అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు, యూజెస్ చూద్దాం. దేనికోసం ఉపయోగిస్తారనేది. ఈ టాబ్లెట్స్ని మూర్ఛ రాగానికి ఉపయోగిస్తారు. పిడ్స్ అంటాం కదా, పిడ్స్కి అయితే ఈ టాబ్లెట్స్ని ఉపయోగిస్తారు. ఇంకా కన్ఫ్యూజన్, అవగాహన కోల్పోవటం, భయం, ఆందోళన వంటి లక్షణాలను కూడా తగ్గిస్తుంది. అసలు మూర్ఛ అంటే ఏంది, మూర్ఛ వ్యాధి ఎలా వస్తుందని కనుక మనం చూస్తే, మన శరీరంలో ఏ పార్ట్ పనిచేయాలన్నా బ్రెయిన్ అనేది కొన్ని సిగ్నల్స్ని పంపిస్తుంది. ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ యాక్టివిటీ అనేది జరగడం ద్వారా మన శరీరంలోని ప్రతి పార్టు మంచిగా నార్మల్గా పనిచేస్తూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో అన్కంట్రోల్డ్ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ వల్ల ఈ పిడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే బ్రెయిన్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ యాక్టివిటీ అనేది ఎక్సెస్ కావటం వల్ల ఈ చేతులు, కాళ్ళు అనేవి విపరీతంగా కొట్టేసుకొని పిడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ యాక్టివిటీ అనేది లో జరగటం వల్ల అట్లనే స్టక్ అయిపోతూ ఉంటారు. మాట్లాడలేరు, కదలలేరు, ఆ విధంగా అట్లనే స్టక్ అయిపోయి ఉంటారు. అయితే బ్రెయిన్ అనేది ఈ సిగ్నల్స్ని ఆ విధంగా పాస్ చేయటం వల్ల, ఎక్సెస్ కానీ లో కానీ పాస్ చేయటం వల్ల ఈ పిడ్స్ అనేవి, మూర్ఛ అనేది వస్తూ ఉంటుంది. మరి ఎందుకు ఇలా జరుగుతుందని కనుక మనం చూస్తే చాలా కారణాలు ఉంటాయి. కొంతమందిలో బ్రెయిన్కి దెబ్బ తగలటం వల్ల, లేదంటే బ్రెయిన్లో ట్యూమర్స్ లాంటివి ఉండటం వల్ల, ఇంకా చాలా రకాలైనటువంటి కారణాల వల్ల ఈ బ్రెయిన్ అనేది సిగ్నల్స్ని పంపించడంలో డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి ఈ మూర్ఛ లేదా పిడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఇలా వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ని ఈ ఎప్టైన్ 100 టాబ్లెట్స్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఇది యాంటీ కన్వల్జెంట్ కాబట్టి ఈ టాబ్లెట్స్ని యూజ్ చేయడం వల్ల ఈ పిడ్స్ నుంచి మనం ఈ పిడ్స్ని తగ్గించుకోవచ్చు, ఈ మూర్ఛ అనేది రాకుండా చేయొచ్చు. ఈ టాబ్లెట్స్ యొక్క డోసెస్ కనుక మనం చూసుకుంటే, ఈ డోసెస్ అనేది ఉన్నటువంటి సివియారిటీని బట్టి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. డాక్టర్ ఎలా ప్రిస్క్రైబ్ చేస్తే అలా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టాబ్లెట్స్ని మధ్యలో వాడటం ఆఫ్ చేయకూడదు, టైం టు టైం తీసుకుంటూ ఉండాలి. ఈ టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు ఆల్కహాల్ తీసుకోకూడదు. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉండవు, కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి. తలనొప్పి, తల తిరగటం, వాంతులు కావటం లాంటిది అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలో దగ్గరలో ఉన్నటువంటి ఫార్మసిస్ట్ని కానీ డాక్టర్ని కానీ కలిసినట్లయితే ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే ఉండదు. ఇదండి ఎప్టైన్ టాబ్లెట్స్ యొక్క పూర్తి వివరణ. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకునే మీ వీరబాబు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.